హాయ్, మనం ఇప్పుడు కంప్యూటర్ ఉపయోగిస్తున్నప్పుడు దాంట్లో ఒక్కోసారి పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటాం. అలా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మనం మళ్ళీ పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ చేయాలంటే ఓఎస్ మార్చుకోవాలి. అలాంటప్పుడు మనం ఫైల్స్ మిస్ అవుతుంటాయి. అలా ఫైల్స్ మిస్ కాకుండానే మనం పాస్వర్డ్ని తీసేయాలనుకుంటే మన సిపియు లోపల ఒక జంపర్ అని ఒక డివైస్ జంపర్ అని చిన్న పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని రీసెట్ చేయడం వల్ల మనం మళ్ళీ పాస్వర్డ్ని తీసేసి మనం మా సిస్టమ్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ దీనివల్ల మళ్ళీ ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ జంపర్ వల్ల కంప్యూటర్ అప్పుడప్పుడు ఓవర్ హీట్ అయ్యి సిపియు రన్ అవుతుంది, బట్ మానిటర్లో డిస్ప్లే రాదు. అలాంటప్పుడు కూడా ఓవర్ హీట్ ప్రాబ్లం వల్ల మనం అలా రాదు. అలాంటి టైంలో కూడా మనం జంపర్ని రీసెట్ చేయడం వల్ల మళ్ళీ మనం మామూలుగానే సిస్టమ్ రన్ చేయొచ్చు. ఆ జంపర్ అనేది సిపియు లోపల మదర్ బోర్డులో ఇక్కడ ఉంటుంది. ఇది జంపర్ మొత్తం 3 పిన్స్ ఉంటాయి. 2 పిన్స్లో జంపర్ సెట్ అయి ఉంటుంది. అంటే 2 పిన్స్ షార్ట్ చేసి ఉంటాం అనమాట. దానివల్ల మన సిస్టమ్ రన్ అవుతుంది. ఇది జంపర్ని తీయాలంటే కొంచెం చిన్నగా జాగ్రత్త తీయాలి. ఇది జంపర్ డివైస్. దీనిలో ఇలా 2 పిన్స్ని షార్ట్ చేసి ఉంటాయి. అండ్ ఇవి జంపర్ పిన్స్, ఈ 3 పిన్స్. ఈ 2 పిన్స్ పెట్టుంటే సిస్టమ్ మామూలు రన్ అవుతుంది. అదే రీసెట్ చేయాలనుకుంటే ఆ పిన్ వదిలేసి ఈ 2 పిన్స్ జంపర్ సెట్ చేస్తాం. అంటే ఈ విధంగా ఇలాగా ఇలా సెట్ చేసి సిస్టమ్ ఆన్ చేస్తే సిస్టమ్ ఉన్న పాస్వర్డ్ పోతుంది, టైము డేట్ మొత్తం రీసెట్ అవుతాయి. అండ్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం కూడా పోతుంది. తర్వాత మళ్ళీ సిస్టమ్ని ఆఫ్ చేసి షట్ డౌన్ చేసేసి పూర్తిగా అప్పుడు మళ్ళీ జంపర్ని చేసేసి జంపర్ని తీసేసి మళ్ళీ ఎప్పట్లానే పెడతాం. అంటే ఫస్ట్ 2 పిన్స్కి. ఇప్పుడు మన సిస్టమ్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సిస్టమ్కి ఉన్న ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అండ్ పాస్వర్డ్ అట్లాంటి టైం మొత్తం రీసెట్ అవుతాయి. సో థ్యాంక్ యూ.